International Lab Facility. Student-led startups. Great academic exposure. KL. Deemed to be university. ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్దీ అక్కడ మాటల తూటాలు పతాక స్థాయికి చేరుకుంటున్నాయి. నియోజకవర్గంలో పరిస్థితి చూస్తే కనుక మరింత రసవత్తరంగా మారుతోంది. అభ్యర్థిని ప్రకటించేసిన తర్వాత అభ్యర్థుల మధ్య యుద్ధమే కాదు, పార్టీల మధ్య యుద్ధం కూడా రెండు కలగలిపి మొత్తం పతాక స్థాయికి చేరుకుంటోంది. ఈ సందర్భంలో, ఈ నేపథ్యంలో మనం మాట్లాడుకోబోతున్నాం ఈరోజు ఉమ్మడి విశాఖ జిల్లాకు సంబంధించి మరొక ఆసక్తికర నియోజకవర్గం భీమిలి. అవును, భీమిలికి సంబంధించి అక్కడ ఏ పార్టీ ఎవరిని బరిలోకి దించింది, ముఖ్యంగా ఎందుకు వారిని బరిలోకి దించింది, దానితో పాటు అక్కడ డిసైడింగ్ ఫ్యాక్టర్స్ ఏంటి, ఇవన్నీ కూడా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. అక్కడ విన్నింగ్ ఫ్యాక్టర్స్ ఏంటి, ఎవరు విజయ అవకాశాలు ఏ విధంగా ఉన్నాయి, ఇవన్నీ మాట్లాడుకుందాం. ముందుగా ఏ పార్టీ ఎవరిని బరిలోకి దించింది, వాళ్ళ ప్రొఫైల్స్ ఏంటో చూద్దాం. హియర్ ఇట్ ఇస్. వైసీపీ బరిలోకి దించింది ముత్తంశెట్టి శ్రీనివాస్, అలాగే తెలుగుదేశం పార్టీ బరిలోకి దించింది గంటా శ్రీనివాసరావుని. ముత్తంశెట్టి శ్రీనివాస్ను అవంతి శ్రీనివాసరావుని కూడా అంటూ ఉంటారు. ఈ నేపథ్యంలో ఒకసారి ముత్తంశెట్టి శ్రీనివాస్ ప్రొఫైల్ చూద్దాం, తర్వాత డీటెయిల్గా మాట్లాడుకుందాం. హియర్ ఇట్ ఈస్. వైసీపీ నుంచి బరిలోకి దిగారు ముత్తంశెట్టి శ్రీనివాస్. ఈయన ప్రొఫైల్ కనుక చూస్తే కాపు సామాజిక వర్గానికి చెందిన నేత, సిట్టింగ్ ఎమ్మెల్యే, అలాగే మంత్రి కూడా. వ్యాపారవేత్త. 2009లో ప్రజారాజ్యం తరపున ఎమ్మెల్యేగా పోటీ చేశారు, గెలిచారు. 2014లో తెలుగుదేశం పార్టీ నుంచి అనకాపల్లి ఎంపీగా పోటీ చేశారు, గెలుపొందారు. 2019లో వైసీపీ నుంచి భీమిలి ఎమ్మెల్యేగా తిరిగి పోటీ చేయడం జరిగింది, గెలవడం జరిగింది. ఇది ముత్తంశెట్టి శ్రీనివాస్ సంబంధించిన ప్రొఫైల్. తెలుగుదేశం పార్టీ నుంచి బరిలోకి దిగారు గంటా శ్రీనివాస్ ప్రొఫైల్ చూద్దాం. కాపు సామాజిక వర్గానికి చెందిన నేత, వ్యాపారవేత్త, ప్రకాశం జిల్లా వాసి. అలాగే 1999లో టీడీపీ నుంచి పోటీ చేశారు, అనకాపల్లి ఎంపీగా గెలిచారు. గంటా శ్రీనివాసరావుకి సంబంధించి వనిత ప్రొఫైల్ చూస్తే 2004లో చోడవరం ఎమ్మెల్యేగా పోటీ చేశారు, గెలిచారు. 2009లో ప్రజారాజ్యం పార్టీ నుంచి అనకాపల్లి ఎమ్మెల్యేగా పోటీ చేశారు, గెలిచారు. ఇక 2014లో తిరిగి టీడీపీ తరపున భీమిలి ఎమ్మెల్యేగా పోటీ చేశారు, గెలిచారు. 2019లో విశాఖ నార్త్ నుంచి పోటీ చేశారు, గెలిచారు. ఇది గంటా శ్రీనివాసరావుకి సంబంధించిన ప్రొఫైల్. ఇక విశాఖపట్నంలోని భీమిలి నియోజకవర్గానికి సంబంధించి షార్ట్గా ప్రొఫైల్ చూసే ప్రయత్నం చేస్తే కనుక విశాఖ లోక్సభ స్థానంలో భాగం భీమిలి నియోజకవర్గం. కాపు ఓటర్లు కీలకంగా ఇక్కడ మారే అవకాశం కనిపిస్తోంది. దీంతోపాటు భీమిలి, పద్మనాభం, ఆనందపురం, విశాఖపట్నం రూరల్ మండలాలు ఈ నియోజకవర్గం అంటే భీమిలి నియోజకవర్గం పరిధిలోకి వస్తాయి. ఇది భీమిలికి సంబంధించి. ఈ నేపథ్యంలో ఇక్కడ సామాజిక వర్గాల పరంగా ఎటువంటి ఈక్వేషన్స్ ఉన్నాయి, ఎవరి వ్యూహాలేంటి, ఎవరి ప్రతి వ్యూహాలేంటి, ఇద్దరు కూడా హేమాహేమిలు, ఇద్దరు కూడా గురు శిష్యులు అంటూ ఉంటారు. కాబట్టి ఇక్కడ ఏం జరగబోతోంది, ఏం జరిగే అవకాశం ఉంది, కీలకమైన పరిణామాలు కూడా చోటు చేసుకున్నాయి, ఏం జరిగాయి, ఇవన్నీ కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మా ప్రతినిధి నాయుడు అప్డేట్స్ అందించబోతున్నారు. నాయుడు, ఇక్కడ ఇద్దరు కూడా హేమాహేమిలే, ఇక్కడ ఏం జరిగే అవకాశం కనిపిస్తుంది భీమిలి నియోజకవర్గంలో, ఎవరి వ్యూహాలేంటి, ఎవరి ప్రతి వ్యూహాలేంటి, డిసైడింగ్ ఫ్యాక్టర్స్ ఏంటి నాయుడు? అక్కడ రాష్ట్రంలో 175 నియోజకవర్గాల్లో అత్యంత ప్రధానమైన నియోజకవర్గం భీమిలి నియోజకవర్గం. రాష్ట్ర ప్రజలు కూడా ఇదే నియోజకవర్గంలో ఇప్పుడు అందరూ చూపు వస్తుంది. ఎందుకంటే ఇక్కడ మాజీ మంత్రి గంటా పోటీ చేస్తున్నారు, అలాగే భీమిలిలో అవంతి సిట్టింగ్ ఎమ్మెల్యే అవంతి శ్రీనివాస్ కూడా పోటీ ఉంది. ఇద్దరు గురుశిష్యులు అనమాట. వీళ్ళిద్దరు పోటీపై చాలామంది ప్రజలు అయితే ఆసక్తికరమైన వాతావరణం నెలకొంది. ముందుగా గంటా చూసుకుంటే 3 సార్లు ఎమ్మెల్యేగా, ఒకసారి మంత్రిగా, ఒకసారి ఎంపీగా పూర్తిగా రాజకీయాల్లోనే ఓటమి ఎరిగిన నేతగా మంచి పేరు ఉంది. ప్రతి నియోజకవర్గంలో ఆయన ప్రతి ఎన్నికల్లో నియోజకవర్గం మారుతూ ఉంటారు. ఈ నేపథ్యంలోనే ఆయన ఓటమి ఎరిగిన నేతగా కూడా మంచి పేరు ఉంది. అలాగే ఒక పక్క అవంతి శ్రీనివాస్ కూడా ఒకసారి ఎమ్మెల్యేగా, మంత్రిగా, ఎంపీగా పోటీ చేసిన అనుభవం ఉంది. ఆయన కూడా ఓటమి పాలవ్వలేదు. పూర్తిగా ఇద్దరు ప్రజారాజ్యం పార్టీల నుంచే స్నేహబంధం ఏర్పడి గురుశిష్యులుగా తయారైన పరిస్థితి. ఇద్దరు ఒకే సామాజిక వర్గం, అలాగే భీముల్లోనే ఎంచుకోవడంతో పూర్తిగా ఇద్దరు పోటీపై ఆసక్తికరమైన నెలకొంది. చివరి నిమిషం వరకు గంటకి అధిష్టానం సీటు ప్రకటించబడంతో ఆయన చీపురుపల్లె వెళ్ళాలని అధిష్టానం చెప్పింది. దీంతో ఒక ఆందోళనకరమైన వాతావరణం ఉండడంతో పూర్తిగా చివరి నిమిషంలో భీములు ఆయనకి కేటాయించారు. మరోపక్క అవంతి కూడా పూర్తిగా ఆయనకి భయం పట్టుకుందని కూడా మనం చెప్పవచ్చు. ఎందుకంటే ఈ నియోజకవర్గంలో గంట ఎక్కడ పోటీ చేస్తే అక్కడ తప్పని విజయం అని చెప్పేసి ప్రజల్లో అయితే ఒక ఇది ఉంది. అలాగే ఆయనకి ఎలక్షన్ ఏ విధంగా చేయాలో ఒక మేనేజ్మెంట్ పోల్ అయితే తెలుసు. ఈ నేపథ్యంలోనే పూర్తిగా ఇక్కడ ఏ నియోజకవర్గం వెళ్తే అక్కడే నేను విజయం సాధిస్తానన్న ఒక నమ్మకం, ఒక సెంటిమెంట్ కూడా గంటా శ్రీనివాసరావుకు ఉంది. మరోపక్క అవంతి కూడా నా ప్రాణ స్నేహితులైనా సరే నేను పోటీకి సై అంటూ అవంతి శ్రీనివాస్ కూడా మరో పక్క ప్రజల్లోకి వెళ్తున్న పరిస్థితి. అదే చివరి నిమిషంగా రాష్ట్ర ప్రజల్లో ఒక భీమిలి నియోజకవర్గంలో ఎవరు గెలుస్తారనే ఒక ఉత్కంఠ వాతావరణం అయితే భీమిలిలో ఉందని చెప్పవచ్చు నాయుడు. ఎందుకంటే ఇక్కడ భీమిలికి సంబంధించి లాస్ట్ మినిట్ వరకు కూడా గంటాకు టికెట్ దక్కుతుందా దక్కదా అని కన్ఫ్యూజన్. ఎందుకంటే చీపురుపల్లి వెళ్ళిపోమన్న సందర్భాన్ని కూడా మనం చూసాం. అటువంటి నేపథ్యంలో అక్కడ తెలుగుదేశం పార్టీ ఏముంటుంది, ఎందుకంటే జనసేనకు సంబంధించి కూడా అక్కడ టికెట్ను ఆశించిన పరిస్థితి మనం చూసాం. ఇటువంటి నేపథ్యంలో అక్కడ విజయం ఎంతవరకు సాధ్యం అనే మాట తెలుగుదేశం పార్టీలోనే చర్చ జరుగుతోంది. అవును సచిన్, ఇక్కడ
జనసేన నుంచి ముందుగా సీట్ వస్తుందని అనుకున్నారు. పంచకర్ల సందీప్ 5 సంవత్సరాలుగా కష్టపడి ప్రజల్లోకి వెళ్ళిన పరిస్థితి. ఇలాంటి నేపథ్యంలో పూర్తిగా మరో పక్క రెండోసారి పోటీ చేయడానికి గంట కూడా ఆసక్తి చూపించారు. ఇక్కడ తప్పకుండా నేను విజయం సాధిస్తాను, భీములు అంటే నాకు చాలా ఇష్టమని కూడా ఆయన చెప్పడం జరిగింది. అధిష్టానం మాత్రం చివరి నిమిషం వరకు గంట పేరును అయితే ప్రకటించకపోవడంతో ఒక ఆసక్తికరమైన వాతావరణం అయితే నెలకొంది. ఇక్కడ ప్రధానంగా సామాజిక వర్గాల పరంగా చూసుకుంటే కాపులు, యాదవులు ఉంటారు ఎక్కువగా. ఈ భీముల్లో నాకు మంచి పట్టు ఉంది, నేను తప్పకుండా విజయం సాధిస్తాను, అందుకే అధిష్టానం దగ్గర పట్టుబడి మరీ ఆయన గంటా శ్రీనివాసరావు గారు సీటు అయితే తీసుకున్న పరిస్థితి ఉంది. రైట్ నాడు, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్. సో మొత్తంగా అయితే మాత్రం భీములకి సంబంధించి ఒక ఉత్కంఠకర పోరు మాత్రం తప్పకపోవచ్చు. ఎందుకంటే స్టేట్ అంతా కూడా అవును రాష్ట్ర వ్యాప్తంగా ఉత్కంఠకర పోరు జరిగే ఒక నియోజకవర్గంలో భీములు ఉంటుందనలో ఎటువంటి అతిశయోక్తి లేదు. ఎందుకంటే ఇక్కడ గురు శిష్యులు తలపడుతున్నారు, అట్ ద సేమ్ టైం ఓటమి ఎరిగిన నేతలు తలపడుతున్న పరిస్థితి ఉంది. ఏం జరగబోతోంది, ఏం జరిగినా ఒక హిస్టరీ క్రియేట్ అయ్యే అవకాశం కనిపిస్తుంది. కాబట్టి భీములలో ఏం జరగచ్చు అనేది ఒక ఉత్కంఠ మాత్రం కొనసాగుతోంది. ఆఖరి నిమిషం వరకు అక్కడ చీపురుపల్లికి వెళ్ళిపోయిన సందర్భాన్ని మనం చూసాం ఇటు గంటా శ్రీనివాస్ని. కానీ ఆయన పట్టుబట్టి మరి భీముల సీట్ని దక్కించుకునే నేపథ్యంలో ఏం జరగబోతోంది? ఆయన ఎమ్మెల్యేగా అసెంబ్లీకి వెళ్ళబోతున్నారా, లేకపోతే గురువు ముత్తంశెట్టి శ్రీనివాస్, అవంతి శ్రీనివాస్ ప్రెసిడెంట్ మంత్రిగా ఉన్నారు, ఆయన హవా చాటిన తర్వాత ఆయన అసెంబ్లీకి వెళ్ళబోతున్నారా, అసెంబ్లీలోకి అడుగు పెట్టబోతున్నారా ఎమ్మెల్యేగా? ఉత్కంఠ మాత్రం కొనసాగుతుంది. ఏం జరగబోతుంది, ప్రజలు ఎవరిని తమ ఎమ్మెల్యేగా అసెంబ్లీకి పంపించబోతున్నారనేది మే 13న తెలబోతోంది. ఏం జరగబోతుంది, ఎవరా పేరు అనేది జూన్ 4న ఫలితాల రోజు చూద్దాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.